ఓకే, గ్రేట్ ఫెయిత్. దీని గురించి నేర్చుకుందాం. సో ఫాస్టింగ్ ప్రేయర్ లో దేవుడు ఏదైతే టీచ్ చేయమన్నాడో అదే టీచ్ చేస్తుంటా అంటాం మనం. ఎందుకంటే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో మనకు కావాల్సింది విశ్వాసము, గ్రేట్ ఫెయిత్. విశ్వాసం కాదు, ఇంకా అత్యధికమైన విశ్వాసం, గొప్ప విశ్వాసము కావాలి. ఎందుకంటే విశ్వాసంలో కూడా ర్యాంకింగ్లు ఉంటాయండి. సో కొంతమంది విశ్వాసము ఆ 3 పూటల భోజనము, లేకపోతే నాకు బట్టలు ఇల్లు ఉంటే సరిపోతుంది, ఆ విశ్వాసము. కొంతమంది ఏమో గొప్పగా ఆశీర్వదించబడాలి, నేను గొప్పగా బ్లెస్ కావాలని ఆ విశ్వాసము. కొంతమందికి ఏమో ఎలాంటి శ్రమలు, ఎలాంటి పోరాటాలు వచ్చినా కూడా వాటి ఎదుర్కొనే శక్తి కావాలని ఒక విశ్వాసము. సో విశ్వాసంలో కూడా గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ అనేది ఒక లెవెల్ ఉంటుందండి. అంటే ఆ గ్రేట్ ఫెయిత్ ఎలా ఉంటుందంటే, ఇక ఎన్ని ఎదురు దెబ్బలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోరు. దాన్ని గ్రేట్ ఫెయిత్ అంటారు. పరిస్థితులు తారుమారినా కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోరు, గ్రేట్ ఫెయిత్ అంటారు దాన్నే. అదే బైబిల్లో చాలా సందర్భాల్లో అలాంటి భక్తులు ఉన్నారండి. సో వాళ్ళకు కష్టాలు ఎన్నో వచ్చాయి, ఆపదలు వచ్చాయి, మరణం మీదికి వచ్చింది, అయినా కూడా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోకుండా అలాగే విశ్వాసాన్ని పట్టుకొనే ఉన్నారు. సో మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఉంటే ఉంటని, లేకపోతే లేదు, వస్తే రాని, లేకపోతే లేదు. సో ఇలా కాకుండా ఇలాగైనా నాకు వస్తుంది, ఎలాగైనా నా దేవుడు నన్ను కరుణిస్తాడు, ఎలాగైతే నన్ను ఆదుకుంటాడు, రక్షిస్తాడు అని అలా విశ్వాసం లేదు కాదు. సో గొప్ప విశ్వాసం అనండి అందరూ కూడా. సో మనం ఈ 100 days ఫాస్టింగ్ లోపల మనం విశ్వాసాన్ని పెంచుకోవాలండి. సో ఎప్పుడైతే మనం విశ్వాసంలో పెరుగుతామో మన పరీక్షలు కూడా అలాగే పెరుగుతాయి, మన టెస్ట్ మోనీస్ కూడా అలాగే వస్తాయి. మన ఎంత విశ్వాసం ఎదుగునా కొద్దీ మనకు వచ్చే టెస్టులు కూడా అంత ఆ లెవెల్లో వస్తాయి, ప్లస్ మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా ఆ లెవెల్లో వస్తాయండి. సో మన బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా గొప్ప గొప్ప విశ్వాసులు. సో వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా వాళ్ళకు పరీక్షలు వచ్చాయి, వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా పరీక్షలో పాస్ అయ్యి వాళ్ళు మళ్ళీ పొందుకున్నారు, ఆశీర్వాదాలను కూడా పొందుకున్నారు. సో గొప్ప విశ్వాసము, గొప్ప పరీక్షలు అండ్ గొప్ప టెస్ట్ మోనీస్, గొప్ప ఆశీర్వాదాలు. నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటే నీ ఆశీర్వాదం కూడా అంత గొప్పగా ఉంటుందండి. సో కాబట్టి గ్రేట్ ఫెయిత్ గురించి డీల్ చేయబోతున్నాం మనము, గ్రేట్ ఫెయిత్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. వీటిని ఏం చేస్తాయంటే, ఈ ఆటంకాలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు మనల్ని విశ్వాసంలో తక్కువ అయ్యేలాగా చేస్తాయి. కానీ మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, తగ్గించుకోకూడదు. ఒక కష్టం వచ్చిందా నీ విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదు. నీకు ఒక అవసరం వచ్చిందా నీ విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా, అయితే నీ విశ్వాసము పెరగాలి కానీ తగ్గకూడదు. సో నీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయా, అయితే నీ విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదు. సో ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఎవ్రీ డే ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ నుంచి ఇంకా గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళాలి, గొప్ప విశ్వాసంలోకి వెళ్ళాలి. సో బైబిల్లో ఒక సందేశం ఉంది, మనందరికీ తెలిసిన సందేశమే. ఎవరిదంటే షద్రకు, మెషకు మరియు అబేద్నెగోల గొప్ప విశ్వాసము, గ్రేట్ ఫెయిత్ ఆఫ్ షద్రక్, మెషక అండ్ అబేద్నెగో. సో వీళ్ళ యొక్క విశ్వాసాన్ని మనము చూద్దాము. సో ఇది అందరికీ తెలిసిన వాక్యమే, బట్ చూద్దాం మరొకసారి. వీళ్ళ విశ్వాసము ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు విశ్వాసానికి ఎంత పెద్ద పరీక్ష వచ్చిందో చూద్దాము. సో చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ, ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఫర్ మీ ఇన్ ద బైబిల్. సో దానియేలు 3వ అధ్యాయం 1వ వచనంలో, రాజగు నెబుకద్నెజరగు బంగారు ప్రతిమ ఒకటి చేయించి, ఆ కాలంలో రాజులు ఉండే వాళ్ళండి. ఆ రాజు పేరు నెబుకద్నెజరు. అతడు ఒక బంగారు ప్రతిమ, అంటే బంగారంతో ఒక పెద్ద ప్రతిమ ఒకటి విగ్రహాన్ని చేయించి బబులోని దేశంలో దూరాయన మైదానంలోని, సో బబులోన్ అనే దేశంలో దూరాయాను మైదానము అంటే ఒక ఓపెన్ ప్లేస్, మైదానం అంటే దేని అంటారు, ఒక ఓపెన్ ప్లేస్, ఒక ఓపెన్ ప్లేస్, ఆడిటోరియల్, దాన్ని స్టేడియం అంటారు. సో అలాంటి స్టేడియంలో దూరాయనం అన్న మైదానంలో దాన్ని నిలవబెట్టించాడట. అది 60 మూరల ఎత్తును. సో 60 మూరల ఎత్తుట, మూర అంటే ఏంటిది, ఇంత ఉంటదండి. సో 60 అంటే 60 మూరల ఎత్తు, 60 సార్లు ఇలా కొలిస్తే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు. 6 మూరల వెడల్పు, సో 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు ఉండట. అంటే చాలా పెద్ద విగ్రహం, అది చాలా అత్యధికమైన పెద్ద విగ్రహము. ఆ విగ్రహాన్ని నిలబెట్టి ఇచ్చాడట, బంగారు ప్రతిమ.
రాజగు నెబుకద్నెజరు అధిపతులను అంటే అథారిటీ ఉన్న వాళ్ళను. ఇప్పుడు రాజు అనగానే ఒక రాజు కింద ఎంతమంది ఉంటారో చూద్దాము. అధిపతులు ఉంటారు, సైనాధిపతులు ఉంటారు, సంస్థానాధిపతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఖజానాదారులు ఉంటారు. వీళ్ళందరూ స్టాఫ్ అన్నట్టు. ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ చూసారా. సంస్థానంలో అంటే ఆ రాజ్యంలో ఆధిక్య వహించిన అనేక మందిని పిలిచాడు. అందులో అధిపతులు ఉన్నారట, సేనాధిపతులు ఉన్నారట, సంస్థానాధిపతులు ఉన్నారట, మంత్రులు ఉన్నారట, ఖజానాదారులు ఉన్నారట. ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరికీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిల్వబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టను రప్పించుటకును దూతలను పంపించగా. సో ఇంతమంది వచ్చారు. మొత్తం రాజ్యంలో ఉండే పని చేసే పని వాళ్ళు, మంత్రులు, సేనాధిపతులు అందరూ వచ్చి ప్రతిష్ట రప్పించుటకు దూతలను పంపించగా ఆ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులు, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిల్వబెట్టించిన ప్రతిమ ఒక ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిల్వబెట్టిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. అందరూ వచ్చారు. ఇక ఆ రాజ్యంలో ఉన్న సైనికులు వచ్చారు, అధిపతులు వచ్చారు, సంస్థానాధిపతులు వచ్చారు, మంత్రులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రజలు వచ్చారు, దేశ విదేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఆ రాజు నిలబెట్టిన పెద్ద ప్రతిమ, ఆ ప్రతిమ ముందు నిలబెట్టిన ప్రతిమ ఎదుట అందరూ నిలబడ్డారట. చూద్దాము. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా. ఇట్లుండగా ఒక దూత చాటిస్తున్నాడట. ఏమని చేరుస్తున్నాడంటే, జనులారా, దేశస్థులారా. అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ దేశస్థులారా అంటున్నాడు. ఆయా భాష మాట్లాడు వారులారా. సో అక్కడ ఒక్క భాష కాదు, అందరు భాషలు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళందరూ వచ్చారట. మీకు ఆజ్ఞాపించుచున్నాను, మీకు అందరికీ ఆర్డర్ వేస్తున్నాను. ఏంటిది? ఏమనగా, సో బాకా, పిల్లన గ్రోవి అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. బాకా, పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్, పెద్ద వీణలు ఉంటాయి కదా, వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు అంటే అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతుంటాయి. సకల విధములైన వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు మీ అందరికీ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ వినపడతాయి. ఆ సౌండ్స్ వినబడ్డప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన, ఆ రాజైన నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ, బంగారం రూపంతో బంగారంతో తయారు చేసిన ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సో సాగిలపడి ఆ రూపానికి మొక్కాలి అని అంటున్నాడు. సో ఇలా మన భూలోకంలోకి ఇలా విగ్రహాలు రావడం మొదలు పెట్టాయండి. ఏ రాజు వాళ్ళ బొమ్మలను ప్రతీకరించి ప్రతి రాజు కూడా ప్రకటించుకునేవాడు, ఈ దేశానికి నేనే దేవుణ్ణి, నేను తప్పించిగా వేరే దేవుడు లేడు అని వాళ్ళ రూపాలను చేయించుకొని, లేకపోతే వాళ్ళకి నచ్చిన రూపాలను చేయించుకొని దాన్నే దేవుడు అని కొలవమని అలా ఫోర్స్ చేసేవాళ్ళు. అలా విగ్రహాలు భూలోకానికి రావడం జరిగింది. సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో, సో ఎవరైతే సాగిలపడి ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. అంటే మరణానికి అప్పగించబడతారు. సో సాగిలపడి నమస్కరించకపోతే, ఎవరైతే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగానే ఎవరైతే సాగిలపడి నమస్కరించారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో తక్షణమే వేస్తారు, ఇమ్మీడియట్ గా వేసేస్తారు. లాక్కొని వెళ్ళి అందులో వేయడమే. సకల జనులకు బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగానే, చూసారా ఇవన్నీ సౌండ్స్ వస్తాయి మీకు. ఈ సౌండ్స్ వినబడగానే ఆ జనులు దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును, ఆ జనులను దేశస్థులు, ఆ దేశం వాళ్ళందరూ ఆయా భాషలు మాట్లాడేవారు, అంటే అనేక భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. సో అందరూ కూడా నమస్కారం చేశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఆ వేరే దేశస్తులు, వేరే మతస్థులు, వేరే భాషస్తులు అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేశారు. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండములు చెప్పి, సో యూదులంటే ఇష్టం ఉండే కాదు. సో ఆ సమయమందు అక్కడ ఉన్న సమయంలో కల్దీయులు వాళ్ళ ఒక జాతి ప్రజలు, కొందరు ముఖ్యులు అంటే అందులో కొంతమంది ప్రధానులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి యూదులపైని కొండములు చెప్పి, సో యూదులపైన అబద్ధాలు చెప్పి, లేతే చాడీలు చెప్పి రాజగు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవ చేసిరి, రాజు చిరకాలము జీవించును గాక. సో
రాజా తాము ఒక కట్టడ నియమింతిరి, ఏదనగా బాకాను, పిల్లన గ్రోవి, పెద్దన వీణను, విపంచిక, సింఫోనియా, సకల విధములు గల వాద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సో ఇది కండిషన్. మీరు చెప్పారు కదా రాజా, ఈ కండిషన్ మీరు పెట్టారు కదా, అయితే సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. సో ఇది మీరు పెట్టిన కండిషన్. ఎవరైతే సాగిలపడరో వాళ్ళందరూ కూడా ఆ అగ్నిగుండంలో వేయబడతారు అని మీరు చెప్పారు కదా, ఆర్డర్ పాస్ చేశారు కదా. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను, సో యూదులు వీళ్ళు దేవుడి యొక్క భయభక్తులు కలిగిన వాళ్ళు. సో రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులు బబులోను దేశంలోని రాచ కార్యములు విచారించుటకు, సో బబులోన్ అనే దేశంలో కార్యాలు, దేవుడు రాచ కార్యాలు విచారించుటకు నియమించి తిరిగి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. సో వీళ్ళు కూడా ఆ దేశ ప్రజలే, కానీ అక్కడ ఈ రాజ్యంలో పని చేసే వాళ్ళే, కానీ రాజు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఏం చేయలేదట, లక్ష్య పెట్టలేదట. తమరు దేవతలను పూజించుటలేదు, తమరి దేవతలను పూజించలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుట లేదు అనేది. సో వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు. ఈ ముగ్గురు కూడా దేవుణ్ణి తప్పించి ఇతర దేవుళ్ళను పూజించే వ్యక్తులు కాదు వీళ్ళు. సో ఆ బంగారు ప్రతిమను నమస్కరించుట లేదు అని వాళ్ళ మీద చాడీలు చెప్తున్నారు, వాళ్ళ మీద లేనిపోని అన్ని నూరిపోస్తున్నారు రాజు మీద. సో అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, చూసారండి, కోపం కాదు, అత్యాగ్రహం. ఇక రాజుకి కోపం వచ్చింది, ఎందుకంటే రాజు మాటను ఎవరు ధిక్కరించద్దండి. రాజు ఒక రూల్ పాస్ చేశాడు అంటే అది కంపల్సరీ చేయాల్సిందే. ఆ రాజుకి వ్యతిరేకంగా ప్రవర్తించిన, ఆ రాజు రూల్ పాస్ చేస్తే ఎవరైతే పాటించలేదో వాళ్ళందరికీ కూడా శిక్ష ఘోరంగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అప్పుడు రౌద్రమును గలవాడై, రౌద్రం అంటే బహుకోపము గలవాడై, అత్యాగ్రహము గలవాడై షద్రకు, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులు పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి. ఆ ముగ్గురిని పట్టుకొని రండి అని రాజు ఆజ్ఞ ఇవ్వగానే వాళ్ళందరూ కూడా ఆ ముగ్గురిని కూడా రాజు దగ్గరికి ఆజ్ఞ తీసుకొని వచ్చారు, ఆ ముగ్గురిని తీసుకొని వచ్చారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లను, షద్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదని, నేను నిల్వబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుట లేదని నాకు వినబడినది, అది నిజమా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను ఒక ఆర్డర్ పాస్ చేశాను, నా దేవతకు మీరు పూజించాలి, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి అని ఇలా ఆర్డర్ చేశారు. సో ఇలా ఏ రాజు వాళ్ళకు నచ్చిన విగ్రహాలను తయారు చేసుకునే వాళ్ళు, ఆ నచ్చిన విగ్రహాలను ప్రేయర్ చేయమని సాగిలపడమని, మొక్కమని ఇలా అందరికీ ప్రెజర్ చేసేవాళ్ళు. నమస్కరించలేదని వినబడినది, అది నిజమా? బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? సో ఇలా తిడుతున్నాడు, వాళ్ళందరినీ కూడా కోప్పడుతున్నాడు. ఇలా మళ్ళీ సౌండ్ వస్తుంది, రాగానే మీరు అందరూ సాగిలపడాలి, మీ ముగ్గురు కూడా సాగిలపడాలి, లేకపోతే ఆ మండుచున్న అగ్నిగుండంలో ఇమ్మీడియట్ గా మేము వేసేస్తాము, మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఇది అండర్లైన్ చేయాలి. సో ఇది మనకు కూడా శ్రమలు, పోరాటాలు వస్తాయండి, మనకు కూడా ఇలాంటి పరీక్షలు, అగ్ని పరీక్షలు రావచ్చు మనకు కూడా. సో మనందరినీ కూడా విడిపించగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు. సో ఆనాడు ఈ మెషక, ఈ యొక్క ముగ్గురు ఉన్నారు కదా, సో షద్రకు, మెషకు, అబేద్నెగో, ఆ దేవుడే మన దేవుడు అండి. ఆనాడు వాళ్లను ఎలా రక్షించాడో చూసుకుందాము. ఆ అగ్నిగుండంలో అగ్నిగుండంలో పడివేసిన తర్వాత, లేకపోతే ఆ రాజు చేతుల నుంచి ఎలా రక్షించబడ్డారో చూద్దాము. షద్రకు, మెషకు, అబేద్నెగో రాజుతో ఇలాగా చెప్పిరి, రాజుతో ఇలా అంటున్నారు, నెబుకద్నెజరు అంటే రాజు పేరు నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. చూసారా, వాళ్ళు చింతించట్లేదు, మీరు మీ విగ్రహాలకు మొక్కాలి, మేము మొక్కలేము అని మేము మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో చింతించలేదు. సో చూసారా అండి,
చింత ఎందుకు ఇంచట్లేదు? వాళ్ళకు దేవుడి మీద నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది, గ్రేట్ ఫెయిత్ అనండి, గొప్ప విశ్వాసము. ఆ గొప్ప విశ్వాసం వల్ల వాళ్ళకు చింత రావట్లేదు. అందుకే వాళ్ళు అంటున్నారు, రాజు ముందు అలా మాట్లాడడం చాలా కష్టం అండి, చాలా కష్టము, చాలా డేర్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి, దేవుడి మీద చాలా నమ్మకం విశ్వాసం ఉంటేనే రాజు ముందు అలా డేర్గా మాట్లాడగలుగుతారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని అందరం కూడా. గ్రేట్ ఫెయిత్ అనండి, అత్యధిక విశ్వాసము, గొప్ప విశ్వాసము. ఎస్, మన దేవుడు కూడా మనకున్న సమస్యలను, మనకున్న బాధలను, మనకున్న అనారోగ్య సమస్యలను, మానసిక శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నిటిని కూడా తీయగలిగే శక్తి ఉన్న దేవుడు సమర్థుడని మీరు నమ్ముతున్నారా? అయితే దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో నీ భర్తను మార్చొచ్చు, నీ భార్యను మార్చొచ్చు, నీ 20-30 సంవత్సరాల నుంచి నీ మారిపోని పరిస్థితులను మార్చొచ్చు దేవుడు. సో దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సో దేవుడికి సమస్తము సాధ్యము అన్న విశ్వాసంతో వాళ్ళు నిలబడ్డారు. రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షించపోయినను. చూసారా అండి వాళ్ళ ఫెయిత్ చూడండి, గొప్ప విశ్వాసము. నువ్వు మమ్మల్ని అగ్నిలో వేసుకుంటావా? వేసుకో, వాళ్ళు దేవుడు ఉన్నాడు, కాపాడుకుంటాడు, అందులో నుంచి రక్షించుకుంటాడు. ఆయనకు సమర్థుడు, ఆ మంటలో కాలకుండా మమ్మల్ని కాపాడుకుంటాడు, ఆ మంటలో వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. చూసారా వాళ్ళ విశ్వాసము ఏ లెవెల్లో ఉంది? మరణం మీదికి వచ్చింది. సో డాక్టర్ ఇక నీవు చనిపోతాడన్నా కూడా ఏం కాదు, నా దేవుడు ఈ మరణాన్ని క్యాన్సల్ చేస్తాడని నమ్ము, దేవుడు నీ మరణాన్ని క్యాన్సల్ చేస్తాడు. లేకపోతే నీ భర్త మారట్లేదని ఉన్నాడా? 20-30 సంవత్సరాల నుంచి నీ సమస్యలు, బాధలు వెళ్ళట్లేదా? నీకు రోగాలు, జబ్బులు అలాగే ఉంటున్నాయా? అయినా నా దేవుడు సమర్థుడు, తీసివేసేస్తాడని నమ్ము, తప్పకుండా తీసివేస్తాడు. సో మళ్ళొకసారి చదువుకుందాం. ఇది గొప్ప విశ్వాసం అంటారు దీన్ని. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించుకొని రక్షించుటకు సమర్థుడు. వాళ్ళకు మరణం ఎక్కడుంది తెలుసా? దగ్గర ఉంది. వాళ్ళు మరణం అంచుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మరణం అంచుల్లో ఉన్నారు. ఆ మరణ అంచుల్లో కూడా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఇది అగ్నిగుండము, ఇక్కడ వాళ్ళు ఉన్నారు అంటే మరణము దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు. ఆ మరణం దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోవట్లేదు, నమ్మకాన్ని కోల్పోవద్దు. అందుకే మనం కూడా ఎట్టి పరిస్థితిలో మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవద్దండి. అది చాలా డేంజర్. అది ఎప్పుడైతే విశ్వాసం పోతుందో మనము దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతామండి. అందుకే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా. సో మన దేవుడు కూడా అపవాది వశంలో పడకుండా ఆయన మనల్ని రక్షించును. సో నీ చుట్టూ 1000 పన్నాగాలు ఉండని, 10,000 పన్నాగాలు ఉండని, నీకు 100 శ్రమలు ఉండని, 100 పోరాటాలు ఉండని, ఇంకా నువ్వు గ్రేట్ ఫెయిత్ తో ఉన్నావా, గొప్ప విశ్వాసంతో ఉన్నావా, రక్షించబడతావు. ఆయన వేళ రక్షించకపోయినను, ఒకవేళ రక్షించకపోనివ్వండి, మా దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, ఒకవేళ మేము చనిపోయినా మంచిదే, మీ దేవతలను పూజించము. ఒకవేళ మీరు అగ్నిగుండంలో వేసినా మంచిదే, ఆయన మమ్మల్ని కాపాడుకుంటాడు. ఒకవేళ కాపాడుకోకపోయినా మంచిదే, మేము మీ దేవతలను పూజించము. వీలైతే మరణానికైతే సిద్ధము కానీ, చనిపోవడానికైనా సిద్ధము కానీ, మేము ఈ పని మాత్రము చేయము. నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనిము. వాళ్ళు చెప్పేశారు, మీరు ఎన్నన్నా చేసుకోండి, మీరు మమ్మల్ని చంపుకుంటారా చంపుకోండి, కొట్టుకుంటారా కొట్టుకోండి, తిట్టుకుంటారా తిట్టుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మమ్మల్ని మేము మాత్రము మీ బొమ్మకు మాత్రం నమస్కారం చేయము, బొమ్మకు మాత్రం మేము సాగిల పడము అని వాళ్ళు ఆన్సర్ ఇచ్చేశారు. సో దీన్ని గొప్ప విశ్వాసం అంటారు. వాళ్ళు ఇక మరణానికి కూడా సిద్ధమయ్యారు. సో ఆ విశ్వాసము వీళ్ళ ముగ్గురులో వచ్చిందంటే చూడండి, వీళ్ళ ముగ్గురులో ఆ విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఆ పరీక్షణలో చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఈ 100 రోజుల ఫాస్టింగ్ లో మనం విశ్వాసాన్ని పెంచుకుంటున్నాము. మన విశ్వాసం కూడా గొప్ప విశ్వాసంగా మారబోతుంది. సో గొప్ప విశ్వాసం ఎప్పుడైనా కూడా గొప్ప పరీక్షలను కూడా తీసుకొస్తుందండి. నువ్వెంత విశ్వాసంలో పెరిగితే నీ పరీక్షలు కూడా అలా వస్తాయి. ఆ పరీక్షలో పాస్ అయితే ఆ ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు మరణాన్ని కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యే విశ్వాసం ఉంది వీళ్ళకు దేవుడి కోసము.
దేవుడి యొక్క ఆజ్ఞ పాటించడానికి. అంత గొప్ప విశ్వాసం ఉంది. అలాగే పరీక్ష కూడా, అగ్ని పరీక్ష కూడా అంత గొప్పగా వచ్చింది. చూద్దాము. నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మెషకు అబేద్నెగోయను వారి విషయములలో ఆయనకు ముఖము వికారమాయను. ఇక కోపం వచ్చేసింది, ఆయనకు అత్యాగ్రహం వచ్చింది. మీరు నా ఆజ్ఞను పాటించరా, నేను ఒక ఆజ్ఞను చేస్తే మీరు పాటించరా అని ఒక అత్యధికమైన వికారం వచ్చాను గనక గుండము ఎప్పటికన్నా 7 వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. అంటే అంత కోపం పెరిగింది అన్నకు. అంటే ఆయన ఇంకా వేడిని పెంచుతున్నాడు. ఉన్న వేడేళ్లే తట్టుకోలేదు, అలాంటిది 7 వేడి పెంచుతున్నారు. 7 times వేడింతలుగా పెంచుతున్నారు. ఈరోజు మీ కష్టాలు కూడా 7 పెరిగాయా? ఉన్న సమస్యల కంటే, ఉన్న శ్రమల కంటే, ఉన్న పోరాటాల కంటే మీ కష్టాలు ఇంకా 7 వేడిగా పెరిగాయా? 7 పెరిగాయా? సో గుర్తు పెట్టుకోండి, ఆయన భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ 7 కష్టాన్ని కూడా తీసివేసేస్తాడు. నీ శ్రమలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, 7 పెరుగుతున్నాయి. నీ పోరాటాలు 7 పెరుగుతున్నాయి. నీ బాధలు 7 పెరుగుతున్నాయి. నీ అవమానాలు 7 పెరుగుతున్నాయి. నీ నిందలు 7 పెరుగుతున్నాయి. నీకు వస్తున్న శ్రమలు, పోరాటాలు, ఉపద్రవాలు 7 పెరుగుతున్నాయా? డోంట్ వరీ. ఆ 7 కాస్త దేవుడు అణిచివేసేయగలిగే శక్తి ఉందండి. ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికంటే 7 వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలిపించి, సైన్యులలో మంచి బలిష్టంగా ఉన్న వాళ్ళు, ఎత్తుగా దొడ్డుగా మంచి బలంగా ఉన్న వాళ్ళను పిలిపించి శద్రకు మెషాకును అబేద్నెగోను బంధించి, ఆ ముగ్గురిని బంధించి వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, సో ఆ ముగ్గురిని బంధించేసి ఆ అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞ ఇచ్చేశాడు. వారి వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములు, తక్కిన వస్త్రములను ఏవి తీయకనే, అంగీలు తీయకుండా, నిలువుటంగీలు తీయకుండా, పై వస్త్రములు ఏమి తీయకుండా, తక్కిన వస్త్రములు తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్నంలో ఆ గుండము నడుమ పడవేసిరి. సో ముగ్గురిని తీసుకొచ్చి డైరెక్ట్ ఇలా అందులో డంప్ చేసేశారు. వాళ్ళను ముగ్గురిని ఆ అగ్నిగుండంలో పడవేసేశారట. ముగ్గురిని పడవేసేశారు బాగా వేడిగా ఉన్న మంటలలో. సో వీళ్ళ పరీక్ష చూడండి, దీన్ని అగ్ని పరీక్ష అంటారు. వాళ్ళ విశ్వాసం చూడండి, గ్రేట్ ఫెయిత్ అంటారు, గొప్ప విశ్వాసం అంటారు. మరణం దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు జనకలేదు, మరణం దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు భయపడలేదు. సో దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. సో మనకు కూడా పరిస్థితులు ఒక్కొక్కసారి చేజారిపోతాయి. నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావా? దేవుణ్ణి అడుగు, నువ్వు నా ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ ఇవ్వగలిగే శక్తి నీకుంది ప్రభువా, సామర్థ్యం ఉంది అని ప్రార్థించుకోండి. లేకపోతే డాక్టర్ ఇంకో 1 hour లో మరణించిపోతా ఉన్నాడా, అయినా కూడా నా దేవుడు సమర్థుడు, ఈ డాక్టర్ చెప్పింది కరెక్ట్ కాదు, నా దేవుడు చేసేదే కరెక్ట్ అని నమ్మాలి. సో రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలనైనందున, సో రాజాజ్ఞ ఏమైంది? తీవ్రమైంది. ఇంకా ఆయన కోపం పెరిగింది, ద్వేషం పెరిగింది వాళ్ళ మీద. అందుకు అగ్నిగుండం కూడా మిక్కిలి వేడిమి గలమైనందున శద్రకు మెషాకు అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు మెషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా, సో ఇక్కడ ఏమైందంటే విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత చనిపోయిరి. సో వేడిమి బాగైంది. సో ఆ ముగ్గురిని విసిరివేసిన వేరే మనుషులు కూడా ఉన్నారు, అగ్ని జ్వాలలో పడ్డారు, వాళ్ళు కాల్చబడి చనిపోయారు. కానీ శద్రకు మెషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధించబడిన వారే వేడిమి గలి మండుచున్న ఆ గుండంలో పడగా ఈ ముగ్గురిని కూడా గుండంలో పడవేశారు. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. రాజు ఆశ్చర్యపడుతున్నాడు, నేను ముగ్గురిని వేశాను కదా అని ఆశ్చర్యపడి వాళ్ళ మంత్రులను అడుగుతున్నాడు. సో ఆయనకే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. వారు రాజు సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అవును రాజా, మీరు ముగ్గురినే పడవేశారు అని చెప్తున్నారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. చూసారా, గ్లోరీ టు గాడ్. సో దేవుడు మన పక్కన అలా నిలబడతాడండి, పక్షాన నిలబడతాడు. అక్కడ రాజు వేసింది ఎంతమందిని? ముగ్గురిని వేశాడు. కానీ అక్కడ రాజు ఇంకొకరిని చూస్తున్నాడట, 4వ వాడిని చూస్తున్నాడట. ఆ 4వ వాడే యేసయ్య. సో మన చుట్టూ కూడా పరిస్థితులు అలాగే వస్తాయండి. చుట్టూ చీకటి ఉండొచ్చు, చుట్టూ మనకు ఇలా అగ్ని పరీక్షలు రావచ్చు. నీ ఇంట్లో 4 ఉన్నాడా? 5వ వాడు కూడా ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో 3 ఉన్నారా? 4వ వాడు కూడా ఉన్నాడు. మన ఇంట్లో ఒక్కరమే ఉన్నామా? ఇంకో వాడు ఉన్నాడు, 2వ వాడు, అదే యేసయ్య. ఆ అగ్నిగుండంలో ఆ బంధకాల్లో, ఆ బాధలో వదిలేశాడు ఆ దేవుడు? వదిలేడు, వాళ్ళ మధ్యలోనే సంచరిస్తున్నాడు.
రాజగున్న నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయు కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా అండి, నాలుగో వాడి రూపం అంట దేవతల రూపము, దేవుడి యొక్క రూపము కలిగి ఉందని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వాళ్ళకు ఏమీ హాని జరగట్లేదు. అగ్నిగుండంలో మంచులో ఉన్నట్టుగానే ఉన్నారు. వాళ్ళకి ఏది కూడా కాలకుండా ఉన్నది. రూపంలో బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. సో చూసారా, వాళ్ళ అగ్నిగుండానికి వెళ్ళడానికి పడ్డారు అంటే వాళ్ళ ఫెయిత్ ఏ లెవెల్లో ఉందండి. గొప్ప ఫెయిత్ అండి, గ్రేట్ ఫెయిత్ లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీవు ఏ సమస్యలో ఉన్నావో నువ్వు ఒంటరిగా లేవు, నీ పక్కన ఒకడు ఉన్నారు. నువ్వు ఏ బాధలో ఉన్నావో నువ్వు ఆ బాధలో ఒంటరిగా లేవు, నీ పక్కన ఒకరు ఉన్నారు. సో ఆయన మన మధ్యలోనే సంచరిస్తారండి. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, అవమానాల్లో, నిందల్లో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సంచరిస్తాడు, మనతోటే సంచరిస్తాడు. మనకు దూరంగా వెళ్ళే దేవుడు కానే కాదు. సో అందుకే ఆ రాజు షాక్ అయిపోతున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట తిరుగుతున్నారట. వాళ్ళు ఎలా ఉంటారంటే అక్కడే ఉంటారు, కానీ వీళ్ళు సంచరిస్తున్నారట, అటు ఇటు తిరుగుతున్నారట. వాళ్ళకి ఏమీ హాని కలగలేదట. సో చూడండి, మనకు కూడా ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి పోరాటాలు వస్తాయి, మనకు కూడా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని ప్రమోట్ చేయడానికే. మనకు బాధలు వస్తాయి, అవన్నీ కూడా మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికే, మన విశ్వాసానికి పరీక్షించడానికే, కానీ మనల్ని నశింపచేసేది కానే కాదు. సో మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనము కూడా ఆ పరీక్షలో నెగ్గగలగాలని మనము ప్రార్థించాలి. ఆ విశ్వాసంలో పరీక్షలు నెగ్గగలిగే శక్తి, సామర్థ్యాన్ని అడగాలి. ఒక 10th క్లాస్ విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థించాలి? అయ్యా ఈ పరీక్షలు తీసేయమని ప్రార్థించాలా, లేకపోతే నేను రాయబోయే పరీక్షలలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ కావాలి, ఆ పాస్ కావడానికి జ్ఞానము తెలివినివ్వమని అడగాలి. అది కరెక్ట్ ప్రార్థన. అందుకే మనకు కూడా ఈ విశ్వాస పోరాటంలో శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. వీటన్నిటిని జయించే శక్తిని, విశ్వాసాన్ని, గొప్ప ఫెయిత్ని నాకు దయచే ప్రభువా అని ప్రార్థించండి. విశ్వాసం నుంచి అత్యధికమైన విశ్వాసానికి తీసుకెళ్ళమని ప్రార్థించండి దేవుణ్ణి. రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, సో ఆ నెబుకద్నెజరు ఇక్కడ మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి శద్రకు మేషకు అబేద్నెగోకు అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా, సో బయటికి పిలుస్తున్నాడు ఆ రాజే. శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. చూసారా అండి, వాళ్ళు ఎలా వెళ్ళారో అలా వస్తున్నారు. వాళ్ళు వెళ్ళారు, అందులో కాసేపు ఉన్నారు, సంచరించారు. రాజు చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. అయ్యా మీరు దేవుని సేవకులారా, రండి, బయటికి రండి అని అంటున్నాడు. సో అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడు వచ్చి ఆ మనుషులు పరీక్షించారట. వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండాటాయి. చూసారండి, ఆ శరీరాన్ని అగ్ని తాకలేదట. అందుకే నీ శ్రమను కూడా దేవుడు తాకనీయడు. నీ శ్రమ వల్ల నువ్వేమి నశించిపోవు, నీ బాధ వల్ల నువ్వేమి నశించిపోవు, నీకున్న పరీక్ష వల్ల నువ్వేమి నశించిపోవు, నీకున్న రోగం వల్ల నువ్వేమి నశించిపోవు. ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండా. చూసారా అండి, వాళ్ళకు ఏ హాని చేయలేదు. అందుకే నిన్ను కూడా ఏ హాని చేయదు. ఆ రోగము నిన్ను హాని చేయదు, ఆ జబ్బు నిన్ను హాని చేయదు, ఈ లేమితనము నిన్ను హాని చేయదు, ఆ పేదరికం నిన్ను హాని చేయదు. దాని అన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. నీ మధ్యలోనే సంచరిస్తున్నాడు దేవుడు. ఆనాడు వాళ్ళ పరీక్ష సమయంలో దేవుడు ఒంటరిగా వదిలేశాడా? వాళ్ళ మధ్యలోనే ఉండి సంచరించాడు. మన పరీక్ష కాలంలో మన దేవుడు కూడా మనల్ని వదిలేయడు, మన మధ్యలోనే ఉండి సంచరిస్తాడు. ఇది మాత్రము తథ్యము, గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. నీ శ్రమలున్నాయా? నీ పక్కనే యేసయ్య ఉన్నాడు. నీకు బాధ ఉందా? నీ పక్కనే యేసయ్య ఉన్నాడు. నీకు పోరాటాలు ఉన్నాయా? నీ పక్కనే యేసయ్య ఉన్నాడు. నీకు అవమానాలు, నిందలు ఉన్నాయా? నీ పక్కనే యేసయ్య ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, విచారిస్తున్నావా? నీ పక్కనే యేసయ్య ఉన్నాడు. అది మాత్రం మర్చిపోకు. నువ్వెప్పుడు కూడా ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడవు కాదు. గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. అవమానము, ఆ బంధకాలు, ఆ శ్రమలు, ఆ బాధలు ఏది కూడా మనల్ని హాని చేయనివ్వదండి. ఏది కూడా హాని చేయకుండాటయు. వాళ్ళ తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాట. చూసారా, తల వెంట్రుకలో ఒక్కటి కూడా కాలిపోలేదట. ఇప్పుడు మనకు చిన్న మంట, గింత దూరం నుంచి మంట వస్తేనే మన వెంట్రుకలు ఫస్ట్ కాలిపోతాయి. అలాంటిది 7 రెట్లుగా మండుతున్న అగ్నిగుండంలో పడ్డా కూడా వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదండి. అందుకే నీ శ్రమలు చూసారా, నీ వెంట్రుక కూడా పీకలేదంటారు కదా చాలా మంది. సో అలా ఉంటుందండి. అది ఏది కూడా నశింపచేయదు. కానీ మన భయం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఈ కష్టం వచ్చిందే, అయ్యో ఈ బాధ వచ్చిందే, అయ్యో ఈ అవమానం వచ్చిందే, అయ్యో
ఈ యొక్క నింద వచ్చిందే, ఎలాగా 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 అని బాధపడుతుంటాం. ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు చింతిస్తామంటే మనకు దేవుడి మీద విశ్వాసం లేకపోవడం వల్లనే. నువ్వు ఎప్పుడైతే గొప్ప విశ్వాసంలో ఉంటావో నీకు ఏ శ్రమలు వచ్చినా కూడా మనము భయపడకుండా ఉంటాము. సో ఎలా ఉండాలంటే మా శ్రమలు వస్తుంటా అంటే మనం ఆ శ్రమలకు ఎదురుగా వెళ్ళాలి. అయితే రాని భర్త సమస్యన అయితే రాని, పిల్లల సమస్యన అయితే రాని, అనారోగ్య సమస్యన అయితే రాని, అవమానాల వస్తే రాని, నిందల వస్తే రాని, బాధల వస్తే రాని, సో అలా వెదరాలి, వాటికి ఎదురుకెళ్ళి వాటిని ఎదుర్కోవాలి, వాటిని ఢీకొనాలి. నీకు దైవశక్తి తోడుగా ఉంది కాబట్టి వాటిని పట్టుకొని వెళ్ళాలి. కానీ భయపడద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, బెదురుపడద్దు. ఎప్పుడైనా కూడా ధైర్యంతో ముందడికి వెళ్ళాలి. మనసు బాధ పెట్టుకోవద్దు, మనసులో చింత విచారణ ఆలోచేయద్దు. నా దేవుడు ఉన్నాడు, ఇది నా దేవుడు చూసుకుంటాడులే, నా దేవుడు తీసివేసేస్తాడులే, నా వెంట్రుక కూడా కాలనివ్వడు, నా వెంట్రుక కూడా ఒక్కటి కూడా రాలనివ్వడు నా దేవుడు అని అనుకోండి. నీకు గొప్ప ఫెయిత్ పెరుగుతుంది. ఎప్పుడైనా కూడా వారి వస్త్రములు చెడిపోకుండాటయు, చూసారా, వాళ్ళ వస్త్రములు చెడిపోకుండాటయు, వాసన అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయు. కొంచెం కాలగానే స్మెల్ వస్తుంది, మనకు దేహం కాలగానే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కూడా రాకుండా చూసారా, వాళ్ళు పరీక్షకు వెళ్ళారు. వాళ్ళ ఫెయిత్ కూడా ఆ లెవెల్లో ఉంది కాబట్టి దేవుడు ఆ లెవెల్లో పరీక్షల్లో చేశారండి. మనము కూడా విశ్వాసంలో పెరిగిన కొద్దీ మన పరీక్షలు కూడా ఈ లెవెల్లో వస్తాయి, మన ఆశీర్వాదాలు కూడా అదే లెవెల్లో వస్తాయి. అందుకే గొప్ప విశ్వాసం అనండి, గొప్ప పరీక్షలు అనండి, గొప్ప ఆశీర్వాదాలు అనండి, గొప్ప సాక్ష్యాలు అనండి. గొప్ప విశ్వాసం ఎలాగుంటుందో గొప్ప పరీక్షలు ఉంటాయి, గొప్ప పరీక్షలు ఎలా ఉంటాయో గొప్ప ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, గొప్ప ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో గొప్ప సాక్ష్యాలు కూడా అలాగా ఉంటాయండి. సో వారి దేహమునకు తగలకుండగా చూచిరి. నెబుకద్నెజరు, శద్రకు, మెషకు, అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. చూసారండి, ఈ ముగ్గురు వల్ల దేవుడికి గ్లోరీ పెరిగింది, ఈ ముగ్గురి వల్ల దేవుడికి మహిమ పెరుగుతుంది, దేవుడికి రికగ్నైజేషన్ వస్తుంది. ఈ ముగ్గురి వల్ల వీరి దేవుడు పూజార్హుడు, పూజలకు అర్హుడు. ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. సో ఆయన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిన రాజు యొక్క యాజ్ఞను వ్యర్థపరిచిరి. సో మేము మా దేవుని తప్పించిక ఏ దేవుణ్ణి పూజించము, మా దేవుని తప్పించిక ఎవరికి నమస్కరించమని వాళ్ళు చెప్పారు, చేశారు. అలాగే నా ఆజ్ఞను వ్యర్థపరిచారు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవిదియగు రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. చూసారండి, ఈ ముగ్గురు విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడికి సాక్ష్యం చెప్తున్నారు. సో ఈ ముగ్గురిని బట్టి దేవుడికి సాక్ష్యం పెరుగుతుంది. ఇప్పుడు ఏ దేవుడు అయ్యాడు? అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు కాస్త ఇప్పుడు ఏ దేవుడు అయ్యారు? మెషక, అబేద్నెగో, శద్రకు, వీళ్ళ దేవుడు అయిపోయాడు. ఆయన వాళ్ళ పేరే మారిపోయింది, దేవుడి యొక్క పేరే మారిపోయింది. అందుకే మన విశ్వాసాన్ని బట్టి కూడా ప్రతి దేవుడు లేకపోతే మీ దేవుడు అని అనిపించబడాలి. అయ్యో వీళ్ళేదో దేవుడిని నమ్ముకున్నారట, వీళ్ళ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తారట, అందుకే వీళ్ళ దేవుణ్ణి మనము నమ్ముకోవాలని మనల్ని చూసి ఇంకా 10 మంది నమ్ముకునేలాగా చేయాలి, మన విశ్వాసాన్ని చూసి. సో ఇంక్రీజ్ ఫెయిత్ టుడే, మన విశ్వాసము 100 పెరగాలని ప్రార్థించండి. సో విశ్వాసము, గొప్ప విశ్వాసం నుంచి అత్యధిక విశ్వాసానికి తీసుకెళ్ళమని అడగండి దేవుడిని. దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు, కాక ఏ జనులలోని రాష్ట్రములలోని గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు, మెషకు, అబ్దెగా వారి దేవుని ఎవడు దూషించునో వాడు తత్తులుగా. చూసారా అండి, అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అన్న దేవుడు ఇక్కడ ఏమైంది? శద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుడు. సో వీళ్ళ పేరుని బట్టి దేవుని నామము గణపరచబడుతుంది, వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడి యొక్క నామాన్ని గణపరుస్తుంది. మనం కూడా ఆ కోవలోకి వెళ్ళాలి. ఈ రోజు మన దేవుడు కూడా మనల్ని చూసి మన దేవుడికి సాక్ష్యం చెప్పాలి, మనల్ని చూసి మన దేవుడికి మహిమ పెరగాలి, మన విశ్వాసమే దానికి కారణం కావాలి. సో దేవుని ఎవడు దూషించినో వాడు తత్తునీలిగా చేయబడును. చూసారా అండి, ఏ రాజైతే నాకు సాగిలపడమన్నాడు, ఏ రాజైతే నేను ప్రతిష్ఠించిన దేవుణ్ణి మొక్కమన్నాడు, అదే రాజు కాస్త ఇప్పుడు ఆ దేవుణ్ణి పొగుడుతున్నాడు, ఆ దేవుణ్ణి ప్రేస్ చేస్తున్నాడు. వాని ఇల్లు ఎప్పుడు నువ్వు పెంట కుప్పగా ఉండున్నా నేను. చూసారండి, దేవుడి ప్రత్యక్షత ఉండాలి, దేవుడి యొక్క గొప్పతనం ఉండాలి. సో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, సమర్థుడు. సో మన దేవుడు సమర్థుడు అండి, అన్ని విషయాలలో సమర్థుడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేవుడు మన విశ్వాసాన్ని బట్టే పని చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఎక్కడుంది? అగ్నిగుండంలో వెళ్ళినా మా వెంట్రుక కూడా కాలదు, అగ్నిగుండంలో వెళ్ళినా మా బట్టలు కూడా కాలవు, అగ్నిగుండం
అగ్నిగుండంలో వెళ్ళినా మా శరీరం కూడా కాలదు. ఆ లెవెల్ ఆఫ్ విశ్వాసంలో ఉండి వాళ్ళు ఆ పరీక్షను ఎదుర్కొన్నారు. సో ఈ రోజు కూడా నువ్వు ఏ పరీక్షను ఎదుర్కొంటున్నావో మీ లెవెల్ కూడా విశ్వాసాన్ని పెంచుకొని, ఎస్ ఈ పరీక్షలో నేను నెగ్గగలిగే శక్తి నాకుంది, ఈ పరీక్షలో నేను నెగ్గగలిగే విశ్వాసము నాకుందని ఆ స్థాయికి వెళ్ళి ఆ పరీక్షను నెగ్గుకోండి. ఆ పరీక్షను నెగ్గుకోండి. దేవుడు కూడా మనకు ఎప్పుడు పరీక్షలు అలో చేస్తాడు తెలుసా? మనము దాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం వచ్చినప్పుడే పరీక్షను ఎదుర్కోగలుగుతాడు. ఇప్పుడు ఈ ముగ్గురికి ఆ సామర్థ్యం వచ్చింది, ఆ పరీక్షను నెగ్గగలిగే శక్తి వచ్చింది, ఆ గొప్ప పరీక్షను, అగ్ని పరీక్షను నెగ్గగలిగే శక్తి వచ్చింది. కాబట్టి దేవుడు వాళ్ళ ముగ్గురు జీవితంలో అలో చేశాడు. అందుకే గొప్ప ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము ఉండాలి. సో అంతట నుండి రాజు శద్రకు, మెషాకు, అబేద్నెగోను వారిని బబులోని సంస్థానంలో హెచ్చించను. చూసారండి, చెప్పాను ఫస్ట్ ఫెయిత్, ఆ ఫెయిత్ తగ్గట్టుగా పరీక్ష తగ్గట్టుగా ఆశీర్వాదము. చూసారండి, వాళ్ళు ఎక్కడో మూలకు ఏదో చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు బబులోని సంస్థానంలో గొప్ప పొజిషన్ వచ్చేసింది. అందుకే నీ విశ్వాసానికి తగ్గట్టు పరీక్షలు వస్తాయి, పరీక్షకు తగ్గట్టు ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాదాలు తగ్గట్టు సాక్ష్యం వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పరీక్ష వచ్చింది అగ్ని పరీక్ష. సో దాంట్లో నెగ్గగలిగే విశ్వాసము వీళ్ళలో ఉంది. ఆ విశ్వాసం ఉంది కాబట్టి అగ్ని పరీక్ష వచ్చింది. ఆ అగ్ని పరీక్షలో పాస్ అయ్యారు కాబట్టి వీళ్ళకు ఒక ప్రమోషన్ వచ్చింది. ఆ లెవెల్లో ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సాక్షి బిడ్డలాగా నిలబడ్డారు. సో అలా ఉంటుందమ్మా. నువ్వు విశ్వాసంలో ఎదిగినా కొద్దీ నీకు పరీక్షలు కూడా వస్తాయి. డోంట్ వరీ. ఆ పరీక్షలు నిన్ను ముంచి వేయడానికి కాదు, కానీ నీకు ప్రమోట్ చేయడానికి. ఎవ్రీ టెస్ట్ విల్ బికమ్ ఏ టెస్టిమోనీ. ఎవ్రీ టెస్ట్ విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. సో వీళ్ళకు బ్లెస్సింగ్ వచ్చేసింది. సో అలా ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు అందరూ కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక పరీక్ష గుండా వెళ్తున్నారు. ఆస్క్ గాడ్ ఫర్ ఫెయిత్. ఆ పరీక్షను నెగ్గగలిగే శక్తిని, ఆ ఫెయిత్ ని ఇవ్వమని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. కృంగిపోవద్దమ్మా, కృషించిపోవద్దమ్మా, నశించిపోద్దు. ఈ విశ్వాస పోరాటంలో ఎదురు దెబ్బలు ఎన్నో వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. వాటన్నిటిని మనం తట్టుకొని నిలబడి ముందరికి పక్షిరాజు వల్ల వెళ్ళాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు జాబ్ చేస్తున్నాను, జాబ్ లో కొన్ని టెన్షన్స్, ఫ్యామిలీలో టెన్షన్స్, ఇప్పుడు నా స్పిరిచువల్ లైఫ్ లో కొన్ని టెన్షన్స్, ఇప్పుడు సంఘాన్ని నిలబెట్టాలంటే ఒక టెన్షన్స్, ఇవన్నీ కూడా ఎదురుగా వస్తుంటా ఉంటాయి. కానీ నేను ఎంత విశ్వాసంలో ఎదుగుతుంటా అంటే అలాగే నాకు ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా శ్రమలు వస్తుంటా ఉంటాయి. కానీ దేవుడు అనేవాడు మన పక్కనే ఉండి నడిపిస్తాడని మాత్రం మర్చిపోవద్దు. సో ప్రార్థనలు ఏకీభవించండి. అయ్యా, గొప్ప విశ్వాసము అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడావు మై లార్డ్, ఎస్ మై లార్డ్. మా విశ్వాసాన్ని నూరింతలుగా పెంచునైనా, మాకున్న శ్రమలను, మాకున్న అనారోగ్య సమస్యలను, మాకున్న పోరాటాలను, మాకు ఉన్న అగ్ని పరీక్షలను జయించగలిగే శక్తిని, జయించగలిగే పోరాటాన్ని మాకు దయచేయమని, విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మేము విశ్వాసంలో ఎదిగినా కొద్దీ మాకు వచ్చే పరీక్షలను కూడా ఎదుర్కొనే శక్తిని, తట్టుకునే శక్తిని, ఆ సామర్థ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఈ రోజు విశ్వాసము, గొప్ప విశ్వాసం అనే వాక్యం ద్వారా మాట్లాడి మళ్ళొకసారి మా ఫెయిత్ అన్నిటిని లిఫ్ట్ అప్ చేసినందుకు వందనాలు. అయ్యా, మాకు కూడా అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మేము విశ్వాసంతో ఎదుర్కొనే శక్తిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. థాంక్యూ నాన్న. థాంక్యూ.